భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అనేటువంటి ఒక ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ. మీరు బీఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. దేవర్ డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి ఏది ఇస్తుందో రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18th జూలైకి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి అని చెప్పంటున్నాను. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో వాళ్ళకి తోయదని చెప్పంటున్నాను. నిజంగానే మీకు ఏదైనా సజెషన్ సలహా సూచన ఇస్తే ఇవ్వండి అని చెప్పండి. అది లేక ఏదైతుందో కేవలం విమర్శకే పరిమితం అయ్యేట్టు రుణమాఫీ కానీ పెట్టుబడి సమకూర్పే కానీ ఇవాళ ఏదైతుందో రైతాంగానికి పంటల బీమా పథకం కానీ పంటల బీమా పథకం దేశం మొత్తం ఇది అవుతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే రైతాంగంపై 50% భారం పడుతుంది. తెలంగాణలో రైతాంగంపై ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి ఒక 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది. ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పంటున్నా. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయక విధానము మొత్తం దేశానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. దయచేసి విమర్శలకు ప్రయత్నం చేయకండి. నిజంగా రైతాంగాన్ని మీలో కూర్చాలని చెప్పారంటే ఇవాళ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఇతరత్ర కానీ సమస్యలతో ఏమైనా మిగిలిపోయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాంగం తోడ్పడాలి కానీ ఏదైతుందో దాన్ని రాజకీయం చేయాలి ప్రయత్నం చేయాలి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పని మనవి చేస్తున్నాం.